హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. బిగ్ బాస్ సీజన్ 9 నాకు తెలిసి అమ్మ ఎన్నిసార్లు చెప్పి లాస్ట్ వస్తుంది. ఈసారి ఉన్నంత గందరగోళం సీజన్ ఏసారి కూడా లేదు. సో నిన్న నామినేషన్ జరిగింది. నామినేషన్లో పాత వాళ్ళు ఎవరైతే హౌస్ మేట్స్ ఎలిమినేట్ కావడం జరిగిందో వాళ్ళందరూ వచ్చి హౌస్లో ఉన్న వాళ్ళు నామినేట్ చేస్తున్నారు. అలాగే ఈ రోజు ఎపిసోడ్లో మనకి ఇద్దరు వచ్చారు, సృష్టి వర్మ ఇంకా భరణి గారు ఇద్దరు వచ్చారు. సో సృష్టి వర్మ వచ్చి ఫస్ట్ నామినేట్ చేసింది డెమన్ని. సో డెమన్కి అక్కడ వాళ్ళు సూచనలు సలహాలు ఇస్తున్నాడు. అయినా కానీ మనోడికి కుక్కతో ఒకరు వంకర అంటారు కదా, సో అలా అర్థం కావట్లేదు. అరే దాన్ని వదిలేరా నాన్న, దాన్ని వదిలేసి నీ గేమ్ నువ్వు వాడుకో, ఆ రిలేషన్స్ అవన్నీ బాండింగ్స్ వదిలేయా అంటే ఎప్పుడు ఆ బాండింగ్సే పెట్టుకుంటా అంటే ఏమంటే తను అంత మంచిగా అక్కడ సజెషన్ ఇస్తుంది సృష్టి వర్మ. ఏంటంటే నీకు కండబలం ఉంది, ఫిజికల్ గేమ్కి వస్తే నిన్ను కొట్టేవాడు లేడు, బట్ బ్రెయిన్ పరంగా స్ట్రాటజీ పరంగా మాత్రం నువ్వు గేమ్స్ ఆడట్లేదు. రీతు చౌదరితో నువ్వు రిలేషన్షిప్ పెట్టుకున్నావు, బట్ రీతు చౌదరి ఆడగలుగుతుంది ఫిజికల్గా కానీ లేకపోతే స్ట్రాటజీ పరంగా కానీ, నువ్వు ఆడట్లేదు అని చెప్పి చాలా క్లియర్గా పాయింట్స్ చెప్తుంటాను. అంటే వచ్చిన వాళ్ళు నామినేట్ చేసుకుంటూ వాళ్ళ మైనస్లు కూడా చెప్తున్నారు. సో దాన్ని ప్లస్ చేసుకోవడానికి సో ఎంతమంది వచ్చి చెప్తున్నా మనోడు మాత్రం మారట్లేదు. దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇది హౌస్ అంటే ఏంటంటే మన పర్సనాలిటీ అది అని చెప్పి మాట్లాడుతున్నాను. కానీ పర్సనాలిటీతో పాటు గేమ్స్ కూడా ఆడి అలాగే మన క్యారెక్టర్ని కూడా ప్రూవ్ చేసుకోగలుగుతాం, బిగ్ బాస్ విన్నర్ అవ్వగలుగుతాం. ఫస్ట్ నుంచి వస్తూనే ఉంటాం. ఇదైతే ఎవరైతే తను రీతు చౌదరి ఉందో రీతు చౌదరిని కొద్దిగా పక్కకు పెట్టి మనోడు గేమ్ మీద ఫోకస్ ఆడగలిగితే ఖచ్చితంగా టాప్ 5లో ఉంటాడు. అండ్ రోజు ఒక పంచాది రీతు చౌదరి మన డెమన్ పవన్. సో దాని గురించి మాట్లాడుకుందాం. సో సృష్టి వర్మ అయితే ఇక్కడ పవన్ని నామినేట్ చేసి కొన్ని సలహాలు సూచనలు ఇచ్చింది. మరి మనోడు అవి బ్రెయిన్కి ఎక్కించుకుంటాడా లేదా అనేది చూడాలి. మరి చూస్తుంటే మాత్రం ఎక్కించుకున్నాడా లేడు. నెక్స్ట్ వచ్చేసి ఇంకో కత్తి ఉంటుంది కదా, సో దాన్ని ఎవరికి ఇచ్చిందంటే రాముకి ఇచ్చింది. సో రాము వెళ్ళి గౌరవం నామినేట్ చేశాడు. గౌరవం ఎందుకు నామినేట్ చేశాడు నాకైతే అర్థం కాలేదు. నీ క్యాప్టెన్సీ బాగాలేదు, క్యాప్టెన్సీ నాకు నచ్చలేదు, ఇద్దరు క్యాప్టెన్స్ ఉన్నారు కదా, ఆ క్యాప్టెన్ ఖాళీగా ఉన్నాడు, నేను కూడా ఖాళీగా ఉంటా అని కొన్ని సిల్లీ రీజన్స్ చెప్పినట్టయితే అనిపించింది. బట్ అక్కడ గౌరవ్ షాక్ అయిపోయాడు. ఏంటి రాము నన్ను నామినేట్ చేసిందని షాక్ అయిపోయాడు. ఏం ఎక్స్ప్లెనేషన్ మనోడు ఇవ్వలేదు. సో తర్వాత నామినేషన్స్ అయిపోయిన తర్వాత రూమ్లో మాట్లాడారు. మళ్ళీ ఒకసారి నువ్వు నన్ను ఫ్రెండ్ అనకు అని చెప్పి నీకు ఓటు, కానీ అక్కడ రాము ఒక పాయింట్ అయితే మాట్లాడాడు. ఏంటంటే నీకు ఓటు బ్యాంక్ కావాలి అని చెప్పి మాట్లాడాడు. బట్ ఏంటంటే మనోడు టాప్ 5లో ఉండే అవకాశం లేదు కాబట్టి మనోడు ఓటు బ్యాంక్ లేదు అది నిజమే. బట్ ఇప్పుడే ఎలిమినేట్ కావచ్చు లేదా తర్వాత వారాల్లో ఎలిమినేట్ కావచ్చు. బట్ ఇప్పుడు వస్తే ఏంటంటే మనోడు ఓటింగ్ పవర్ ఏంటి అనేది తెలుస్తుంది. బట్ ఎలిమినేట్ అయితే మాత్రము ఖచ్చితంగా అది రాము వల్ల ఎలిమినేట్ అవుతుంది. సో ఫ్రెండ్షిప్ అనకు, ఇప్పటి నుంచి హౌస్లో అందరూ గేమ్ ఆడడానికి మాత్రమే వచ్చారు అని చెప్పి తన నిర్ణయాన్ని అయితే చెప్పడం జరిగింది. సో గౌరవ్ని నామినేట్ చేశాడు రాము. ఇక నెక్స్ట్ వచ్చేసి హౌస్లోకి భరణి గారు వచ్చారు. భరణి గారు రాగానే దివ్య వెళ్ళి గట్టిగా హగ్ చేసుకుంది. బట్ ఏంటో మనడు కొద్దిగా దివ్యాని దూరం పెట్టినట్టు అని అనిపిస్తుంది. చూస్తే మాత్రం అదే విధంగా కొడుతుంది, దివ్యాని దూరం పెట్టినట్టు అనిపిస్తుంది. తనుజని కొద్దిగా దగ్గరికి తీసుకున్నట్టు, అలాగే ఇండైరెక్ట్గా ఇమాన్యుయల్కి పనిచేశాడు కట్టప్ప అని చెప్పి. ఎందుకంటే సన్నని సేవ్ చేయకుండా రాముని సేవ్ చేశాడు కదా, అలాగే బయట నుంచి కొద్దిగా చూస్తాడు కదా. సో ఏంటంటే కట్టప్పలాగా మారిపోయావు అన్నట్టు ఇండైరెక్ట్గా పనిచేశాడు. అమేంద్ర బాహుబలి పోయాడు, ఇప్పుడు మహేంద్ర బాహుబలి వచ్చాడని చెప్పి గుడ్ గేమ్ అని చెప్పి కొంచెం స్ట్రాటజీ పరంగా యూజ్ చేసి కొంచెం కన్నింగ్గా మాట్లాడినట్టు అనిపించింది. సో ఏంటంటే ఓవరాల్గా మనోడు కూడా వచ్చాడు, సంజనాన్ని నామినేట్ చేశాడు. ఏదైతే బాడీ షేమింగ్ చేస్తున్నారో ఆ విషయంలో సంజనాన్ని నామినేట్ చేశాడు. నామినేట్ చేసిన తర్వాత మీరు మాత్రం అందరినీ అంటున్నారు, మళ్ళీ మజాక్గా తీసుకుంటున్నారని చెప్పి తనకు సంబంధించి కొన్ని పాయింట్స్ అయితే చెప్పాడు. సో సంజన కూడా తనని కొంచెం డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేసింది. ఏంటంటే నేను కూడా అలాగే ఉన్నాను కదా అలా ఇలా అని చెప్పి చెప్పింది. కానీ సో ఏంటంటే బాడీ షేమింగ్ అనేది కొద్దిగా తప్పే. కాకపోతే అదే పాయింట్ మీద ఆల్రెడీ మనకు ప్రియా కూడా నామినేట్ చేసింది, సేమ్ అదే పాయింట్ మీద. సో అదే పాయింట్ మీద భరణి గారు కూడా నామినేట్ చేశారు. ఎందుకంటే తనకు కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అలాగే నీ వల్లే బయటికి వెళ్ళిపోయాడు అని ప్రతిసారి సంజన మనకు తనుజాని ట్రిగర్ చేస్తుంది కాబట్టి అది కూడా గమనించి భరణి ఏంటంటే తనని నామినేట్ చేశాడు, సంజన నామినేట్ చేశారు. తర్వాత అది ఎవరైతే నైఫ్ ఉందో ఆ నైఫ్ బేసిక్గా దివ్య అడిగింది, నాకు కొన్ని పాయింట్స్ ఉన్నాయి నేను చెప్పాలి అని చెప్పి ఆ నైఫ్ అడిగింది. బట్ మనోడు ఎక్స్పెక్ట్ చేశాడా మరి ఏందో తెలియదు, తను ఎవరితో మాట్లాడిందా అది పూర్తిగా తెలియదు. కానీ తను కూడా తనుజాని చేద్దాం అనుకుంది. బట్ ఏంటంటే నిఖిల్కి ఇచ్చాడు, నిఖిల్ కూడా తనుజాని చేశాడు. ఏంటంటే నువ్వు ఏదైతే క్యాప్టెన్సీ టాస్క్ ఉందో ఇమాన్యుయల్కి వెళ్ళి బెగ్గింగ్ చేసావు అని చెప్పి మనోడు పాయింట్ చెప్పాడు. బట్ ఏంటంటే తనుజ అక్కడ బెగ్గింగ్ చేయలేదు, నేను జస్ట్ నా ఒపీనియన్ పెట్టాను అని చెప్పి వాళ్ళిద్దరి మధ్య చిన్న ఆర్గ్యుమెంట్ అయింది. బట్ ఏంటంటే నువ్వు నీ గేమ్ ఆడట్లేదు, నువ్వు ఫిజికల్గా ఉన్నప్పటికీ కండబలం ఉన్నప్పటికీ 2 వారాలు వచ్చింది, ఇక్కడ నువ్వు కనిపించలేదు, ఏ టాస్క్లో నాకు కనిపించలేదు, కూర్చున్నా ఒట్టిగా అని చెప్పి తనుజ చెప్పింది. అలాగే మరి నువ్వు 7 వారాలు అయింది కదా, 7 వారాల్లో క్యాప్టెన్సీలో లేవని చెప్పి తినైతే చెప్పాడు. సో ఏంటంటే మన నిఖిల్ నామినేట్ చేసింది తనుజని. ఇదంతా కాకముందు ఏంటంటే ఎపిసోడ్ స్టార్ట్ కాగానే దివ్యల మాధురి ఏడుస్తూ కనిపించింది. సో ఏడుస్తూ కనిపిస్తే మన సీరియల్ యాక్టర్ తనుజ తనని మారి ఏడవకు అని అవుదారు. ఇంకో సైడ్ ఏమో కళ్యాణ్ పగడ దివ్యానికితో ఏం జరుగుతుంది అసలు బయట, ఎవరు వస్తున్నారు ఏం చెప్తున్నారు అంటే మనోడు ఇంకా అర్థం చేసుకోవట్లేదంటే మనోడు గేమ్ ఎక్కడ వెళ్ళిపోతుందో మనోడికే తెలవాలి. అలాగే ఇంకో సైడ్ అంటే బిగ్ బాంగ్ సంజన శ్రీజాకి చాలా బాగా స్ట్రాటజీ యూజ్ చేసింది, ఎవరికి కత్తి ఇవ్వాలో వాళ్ళకే ఇచ్చేసింది. ఒకవేళ రీతుకి ఇస్తే అది కరెక్ట్గా ఉండేది కాదు, ఎవరితో అయితే బాండింగ్స్ అంటుందో తనకే ఇవ్వడం వల్ల ఒక స్ట్రాటజీ అయితే ప్లే చేసిందని చెప్పి ఇక్కడ డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. సో ఓవరాల్గా ఈ నామినేషన్స్ అయిపోయాయి. నెక్స్ట్ డే ఇద్దరు వచ్చారు హౌస్లోకి, భరణి శ్రీజ. సో వీళ్ళిద్దరిలో ఒక్కరికి మాత్రమే అవకాశం ఉంది హౌస్లో ఉండే అవకాశం.
అది ఎవరు అనేది ఓటింగ్ ద్వారా నిర్ణయించడం జరుగుతుంది. బట్ ఏంటంటే ఇప్పటికొస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఒక టాస్క్ జరిగింది. ఆ టాస్క్లో భరణి గారికి కొద్దిగా గాయాలయ్యాయి. సో ఏంటంటే తను హాస్పిటల్ తీసుకెళ్లాల్సి వచ్చింది. అంటే శ్రీజ హౌస్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అండ్ శ్రీజ ఉంటేనే కొద్దిగా మాధురికి కొద్దిగా టఫ్ కాంపిటీషన్ ఇవ్వగలదు. ఇప్పుడు శ్రీజ ఇంకా రీతు చాలా గట్టిగా మాట్లాడుతున్నారు కాబట్టి మాధురికి గట్టిగా కాంపిటీషన్ ఇవ్వాలంటే వాళ్ళిద్దరూ హౌస్లో కంపల్సరీ ఉండాల్సి వస్తుంది. ఒకవేళ భరణి గారు వచ్చినా మళ్ళీ ఇదే నేను చూసాం కదా ఎపిసోడ్లో సీరియల్ యాక్టింగ్ మళ్ళీ ఒకసారి షురూ చేశారు మొత్తం ఫ్యామిలీ అని చెప్పి. సో భరణి గారు వస్తే ఇలా ఉంటుందన్నమాట. వాళ్ళ గేమ్స్ వాళ్ళు ఆడరు, మళ్ళీ భరణి గేమ్ పక్కన పెట్టేస్తాడు, మళ్ళీ ఒక 2-3 వారాలు ఉంటాడు, మళ్ళీ ఎలిమినేట్ అయిపోతాడు. సో ఓవరాల్గా ఇదే అవుతుంది. సో శ్రీజాన్ తీసుకోవడం బెటర్, ఎందుకంటే తన ఆడియన్స్ ఓటు ద్వారా బయటికి పోలేదు కదా, తను పోయింది ఫైర్ స్టోమ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల ఏంది కాబట్టి శ్రీజాన్ మాకు తీసుకోవడమే ఫేర్ అవుతుంది. సో భరణికి ఇలాగే బంధాలు అనుబంధాలు అని చెప్పి మళ్ళీ అదే సీరియల్ స్టార్ట్ చేస్తారు. ఆల్రెడీ ఇప్పుడు అమ్మ వచ్చింది, నాన్న వచ్చాడు, ఇంకా అక్క చెల్లెలు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఒక సీరియల్ చూపిస్తారు. సో ఏంటంటే భరణి గారు ఎక్కువగా పోయే అవకాశం ఎక్కువగా ఉంది. అండ్ ఆడియన్స్ కూడా ఎక్కువగా సపోర్ట్ చేస్తుంది, శ్రీజాకే సపోర్ట్ చేస్తున్నారు. అలాగే భరణి గారిని మొన్న ట్రైలర్లో పాము కూడా కాటేసింది, ఎందుకంటే మాస్ జాతరలో భరణి గారు ఒక పోలీసు కథానాయకుడిగా చేస్తున్నారు కాబట్టి అందులో విలన్ నవీన్ చంద్ర ఇలా స్నేక్ విసిరేస్తే వెళ్ళి భరణికి కొరికింది కాబట్టి సో ఏంటంటే భరణి ఎక్కువగా బయటికి పంపించే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి చూద్దాం ఎవరు ఉంటారు ఎవరు పోతారు. మ్యాక్సిమం అయితే శ్రీజ ఉండే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఇక మళ్ళీ రీతు చౌదరి పవన్ ఇద్దరు ఒకటే పాయింట్ మీద కొట్లాడుకుంటున్నారు. ప్రతిరోజు వీళ్ళ మధ్యలో ఏదో ఒక గొడవ అవుతుంది. ఏంటంటే మాధురి ఇలాంటి మాటలు అన్నప్పుడు మీద అన్హెల్తీ రిలేషన్షిప్ అన్నప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలేవు అంటే డెవన్ అక్కడ ఒక పాయింట్ చెప్పాడు. ఏంటంటే మిగతా వాళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు ఏదో గుంపులో గోవిందలా మాట్లాడడం కాదు, దానికి ఒక టైం ఉంటుంది అని అంటున్నాడు. నాకు తెలిసి నెక్స్ట్ వారం ఒకవేళ మాధురి ఉంటే మాధురిని డెమన్ పవన్ నామినేట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఉంటే మాత్రం. సో మనోడు అక్కడ వాలిడ్ పాయింట్ చెప్పాడు. తర్వాత ఇమాన్యుల్ వచ్చి కూడా ప్రతి పాయింట్ మీద ఒకటే పాయింట్ మీద ఊరికే మీరు కొట్లాడుకోకండి, చూసే వాళ్ళకి బాగుండదు అని చెప్పి ఒక వ్యాలిడ్ పాయింట్ అని చెప్పాడు. సో ఎవరైతే హౌస్లోకి రావడం జరిగిందో నిన్న భరణి శ్రీజ, సో వీళ్ళిద్దరికీ హౌస్ మేట్స్ అందరూ సలహాలు సూచనలు ఇవ్వాలి అని చెప్పి అన్నప్పుడు అందరూ సలహాలు సూచనలు ఇచ్చారు. బట్ ఎక్కువ మంది భరణికి ఇచ్చారు. సో ఏంటంటే శ్రీజకు ఇచ్చిన దాంట్లో మెయిన్గా మాధురి ఒక మాట అంది. ఏంటంటే నువ్వు కొద్దిగా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు, ఏది పడితే అది మాట్లాడతావు అని చెప్పి ఈవిడ మాధురి గారు శ్రీజకి సలహా ఇస్తుంది. సో మాధురి గారు మాట్లాడే ఏ విధంగా మనకు ఉంటాయో తెలుసు. అప్పటికి శ్రీజ కౌంటర్ ఇస్తుంది, మీకంటే నేను ఎక్కువ మాట్లాడని చెప్పి. సో ముందు ఈమె గుర్తుకు పెట్టుకొని ఈమె సరిగ్గా మాట్లాడుతూ ఈమె పద్ధతిగా మాట్లాడుతూ ఆమె మిగతా వాళ్ళకి చెప్తే బాగుంటుంది. ఆమె వచ్చి కూడా స్టేజ్ పైన ఉన్నప్పుడు నేను బాంధవ్యాలు పెట్టుకోవడానికి రావట్లేదు, గేమ్ ఆడడానికి వస్తున్నా అని చెప్పి ఇప్పుడు లోపలికి వెళ్ళి తనుజ అని చెప్పి తనుజ చుట్టూ తిరుగుతుంది. సో తనని గెలిపించడానికి బిగ్ బాస్ టీం మొత్తం ట్రై చేస్తుంది. ఇక్కడ భరణి గారు కానివ్వండి, ఇక్కడ మన మాధురి గారు కానీ వీళ్ళకు రోల్ అప్ అయిపోయింది అదేనేమో, తనుజాని గెలిపించాలి ఈ సీజన్లో అని చెప్పి. సో ఏంటంటే మాధురి గారు చెప్పే ముందు ఆమె ఫాలో కావాలి. ఆమె శ్రీజకి ఏదైతే చెప్తుందో పద్ధతిగా మాట్లాడాలి, బిగ్ బాస్ హౌస్లో ఉన్నాం అని చెప్పి పద్ధతిగా మాట్లాడాలని చెప్పి ఏ పద్ధతి అయితే ఆమె చెప్తుందో అదే పద్ధతిగా ముందు తను మాట్లాడి మిగతా వాళ్ళకి చెప్తే బాగుంటుంది. అలాగే మాధురి గారికి సుమన్కి కూడా ఇదే విషయంలో కొద్దిగా డిస్కషన్ అయితే జరిగింది. బట్ ఏంటంటే సుమన్ శెట్టి ఈ మధ్య ఫ్లిప్ అవుతున్నాడు కొద్దిగా. ఇలా ఫ్లిప్ అవుతుంటే ఏమవుతుందంటే కొద్దిగా ఆడియన్స్ను నెగిటివిటీ అయితే రావడం జరుగుతుంది. ఇన్ని వారాలు ఏ విధంగా సుమన్ శెట్టి ఆడాడో ఈ లాస్ట్ వారం నుంచి కొద్దిగా ఫ్లిప్ అవుతున్నాడు. ఆ ఫ్లిప్ కాకుండా తిరిగి గేమ్లోకి వస్తే బాగుంటుంది. అది ఒకటి గమనించుకొని సుమన్ శెట్టి తిరిగి తన గేమ్ని రిపీట్ చేస్తే బాగుంటుంది. సో ఫైనల్గా ఓవరాల్ ఎపిసోడ్లో ఇదైతే జరిగింది. సో ఎపిసోడ్ పెద్దగా లేకున్నా ఏంటంటే ఈ సీజన్ మొత్తం గడబడిగా ఉంది కాబట్టి అందుకే ఏ సీజన్లో ఇలా చేయని విధంగా ప్రతిసారి హౌస్ మేట్స్ పంపిస్తున్నారు తీసుకొస్తున్నారు. ఈసారి నిజంగా చాలా విచిత్రంగా చేస్తున్నారు. మరి సీజన్ ఎందుకంటే ఎలా చేసినా సీజన్ హిట్ అయ్యేలా లేదు. అండ్ సీజన్ విన్నర్ ఫిక్స్ అయిపోయారు. ఏంటంటే శ్రీజానే సీజన్ విన్నర్, సారీ ఏం పేరు తనుజానే సీజన్ విన్నర్. ఎందుకంటే ఓటింగ్ డిఫరెన్స్ రిటెక్ తనుజనే సీజన్ విన్నర్, అది ఎలాగో ఫిక్స్ అయిపోయింది. 7 వారాల్లోనే విన్నర్ ఫిక్స్ అయిపోయింది అంటే మీరు అర్థం చేసుకోండి. అండ్ ఎలిమినేషన్లో ఇప్పుడు ఎండింగ్లో నాకు తెలిసి 3 లీస్ట్లో ఉన్నారు. సో లీస్ట్లో వచ్చేసి మాధురి, రీత్, గౌరవ్, డెమన్ వీళ్ళు 4 అయితే ఉన్నారు. సో వీళ్ళు 4లో ఒకవేళ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ మాధురి ఎలిమినేట్ అయినా సేవ్ చేసే అవకాశం తనుజకు ఉంది కాబట్టి తనుజ ఈజీగా మాధురిని అయితే సేవ్ చేస్తుంది. అంటే మాధురి గోల ఇప్పట్లో హౌస్కి వదిలేలా లేదు. ఖచ్చితంగా మాధురి గారు ఉంటారు, ఇంకో 2 వారాల పాటు ఈజీగా ఉంటారు. సో ఫైనల్గా అయితే అనమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఉంచుతారు కదా.